ఒంగోలు నగరపాలక సంస్థ 5 ఏళ్ల నాడు ఈ నగరపాలక సంస్థ ప్రజలకి ఏమి వాగ్దానాలు చేసింది, 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏమి అమలు చేశారు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వానికి నగరపాలక సంస్థకి కొన్ని సమస్యలను దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో 2 ప్రభుత్వాలు మారినాయి. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం నగరపాలక సంస్థని పరిపాలన చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కౌన్సిలర్స్ కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీ తెలుగుదేశం వైపు వెళ్ళారు. కొంతమంది జనసేన వైపు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పాలకవర్గం అంతా కూడా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో నడుస్తుంది. 3 ఏళ్లు వైసీపీ పాలన, 2 ఏళ్లు కూటమి పాలన, 5 ఏళ్ల పాలనలో నగర ప్రజల యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉన్నాయి. ప్రధానంగా ఒంగోలు కార్పొరేషన్లో 33 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూనే ఉన్నారు. గత 20-25 సంవత్సరాలుగా మేము ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ప్రకటన చేశారు. కానీ ఈ రోజుకి ప్రతిరోజు మంచినీళ్లు ఇవ్వడం అనే దాన్ని నగర ప్రజలు మర్చిపోయారు. కనీసం 3 రోజులకైనా మీరు నీళ్లు ఇస్తున్నారు, ఆ ఇచ్చేటటువంటి నీళ్లు రక్షిత మంచినీళ్ళు ఇవ్వండి, పగలపూట మంచినీళ్ళు ఇవ్వమని కూడా అడుగుతున్నారు. పగలు ఇవ్వట్లేదు, అర్ధరాత్రి పూట ఇస్తున్నారు. ఏ సంవత్సరం ఏ టైంలో ఎప్పుడు నీళ్లు వదులుతారో కూడా తెలియదు. అలాగే ఈరోజు ఇచ్చేటటువంటి నీళ్లు ఈ సంవత్సర కాలంలో దాదాపు దుర్వాసనతో వచ్చినాయి. లీకులు కూడా అరికట్టే పరిస్థితి లేదు. దాదాపు 3-4 నెలల పాటు ప్రజలు రక్షిత మంచినీళ్ళు కూడా నోచుకునే పరిస్థితి ఉంది. ప్రజలకి తాగడానికి మంచినీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల సాధ్యం కాలేదు. అది కేవలం మాటలుగానే మిగిలిపోయినాయి తప్ప ఆచరణలో ఎక్కడ కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడం అనే దాన్ని మీరు అమలు చేయలేకపోయారు. ఇది పూర్తిగా ఫెయిల్ అయింది ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మంచినీటికి సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్లు, పంప్ హౌస్లు, మీరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఒక పెద్ద నగరాన్ని 50% మంది ప్రజలకి అక్కడ నీళ్లు శుద్ధి చేస్తారు. కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోయిద్దో కూడా తెలియని పరిస్థితి ఉంది. కనీసం మరమ్మతులు కూడా చేసే పరిస్థితి లేదు. సమయపాలన పట్టించే పరిస్థితి కూడా లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నాడు, మేము అమృత పథకం 2 కింద పెట్టాము, 4,30,00,000 రూపాయల డబ్బులు వచ్చింది, 430 కోట్ల రూపాయల డబ్బులు మేము తీసుకొస్తూ ఉన్నాము, టెండర్లు కూడా వేస్తున్నాము. ఆ డబ్బులు వస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. గత 5 ఏళ్ల నాడు చెప్పారు, ఈ 5 ఏళ్లలో చెప్పారు. డబ్బులు ఎప్పుడు వేస్తాయో తెలియదు, టెండర్లు ఎప్పుడు వేస్తారో లేదు, పనులు ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. మాటలు తప్ప అటు వైసీపీ కానీ టీడీపీ కానీ మాటలు తప్ప మంచినీటి సమస్య ఒక్క అడుగు కూడా ఈరోజు ముందుకెళ్ళినటువంటి పరిస్థితిగా ఉంది. అలాగే నగరంలో 25% మంది ప్రజలకి మంచినీటి రక్షిత మంచినీరు లేదు, పైప్ లైన్లు లేవు. వీళ్ళకి సంవత్సరానికి ₹1 కోటి లెక్క నగరపాలక సంస్థ కేటాయించి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో ₹5 కోట్ల ట్యాంకర్ల నీటి కేటాయించారు. కానీ ఇవాళకి కూడా ట్యాంకర్ నీళ్లు 2 డ్రమ్ములు వస్తున్నాయి. 6 రోజులు, 7 రోజులకి, 8 రోజులకి వస్తా ఉంది. నీటి సమస్యని, మంచినీటి సమస్య పట్టాలకు సంబంధించింది. ఈ గత ప్రభుత్వం 2018లో చింతల దగ్గర, కొప్పోల దగ్గర 4,120 మందికి మీరు టిట్కో ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. దాదాపు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అలాగే చెప్పుకుంటూ వచ్చారు, అంతకుముందు అదే చెప్పారు. కానీ ఆ టిట్కో ఇళ్లు ఈ రోజుకి లబ్ధిదారులకి చాలలేదు. పునాది రాళ్లలో కొన్ని ఉన్నాయి, కొన్ని మధ్యస్థంగా ఉన్నాయి, కొన్ని ఫినిషింగ్ వర్కులుగా ఉన్నాయి. నిధులు కేటాయించట్లేదు. అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్ప టిట్కో ఇళ్లని లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఎప్పుడు ఇస్తారు, ముహూర్తాల మీద ముహూర్తాలు పెడుతున్నారు, కానీ ఈ రోజు కూడా టిట్కో ఇళ్లు ఇవ్వడం లేదు. బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొచ్చుకొని ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు 16,000 మంది లబ్ధిదారులు మీరు శాంక్షన్ చేసి దాన్ని కుదించి ఈరోజు కేవలం 4,120 మందికి మాత్రం ఇస్తామని చెప్పి ఆ 4,120 మంది టిట్కో ఇళ్ళు కూడా ఇవాళ కూడా మీరు ఇవ్వలేదు. ఇది కూడా నగరపాలక సంస్థ పూర్తిగా మీ వైఫల్యం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇది నగరంలో సుమారు 50,000 కుటుంబాలు ప్రభావితం చేస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి ఒంగోలు నగరంలో 1 సెంటు స్థలం కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇవ్వలేదు, వైసీపీ ఇవ్వలేదు, తెలుగుదేశం ఇవ్వలేదు. పేదలు అక్కడక్కడ గుడిసెలేసుకొని కాపురాలు చేస్తుంటే పట్టాలు ఇవ్వటం తప్ప అర్హులైన పేదలందరికీ ఈ రోజు మీరు ఇచ్చిన పరిస్థితి లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 20,800 మందిని అర్హులుగా గుర్తించారు. వాళ్ళందరూ సెంటు స్థలం ఇస్తామని చెప్పారు. వాళ్ళందరికీ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి ఎంఆర్ఓ సంతకం పెట్టి ఒక్కొక్క సెంటు లెక్కన ఇవ్వటం జరిగింది.
కానీ ఈ రోజుకి కేటాయించినటువంటి భూమి ఎక్కడుంది, ఆ సెంటు స్థలం వాళ్ళకి లబ్ధిదారులు చూపించలేదు. గత ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అగ్రహారం దగ్గర, బెంగముక్కలపాలెం దగ్గర ఈ స్థలాలు కేటాయించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. 20,000 మంది స్థానంలో మీరు 13,000 మందిని రద్దు చేసేశారు. అంటే ఇంక 8,000 మంది లేదా 9,000 మంది మాత్రమే ఉంటారు. మీరు 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. ఆ 2 సెంట్లు స్థలం కూడా ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం వస్తేనేమో 1 సెంటు, ఈ ప్రభుత్వం వస్తేనేమో 2 సెంట్లు అని చెప్పడం మాటలు తప్ప సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. అందుకనే నగరంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి పేదవాడికి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాదు, ప్రత్యక్ష కార్యాచరణ కూడా వెళ్ళడానికి ప్రజలు మనం సిద్ధం చేస్తా ఉన్నాం. అద్దెలు కట్టలేక, కరెంటు ఫీజులు కట్టలేక అల్లో రామచంద్ర కాలువ కట్టల మీద వేసుకొని జనం నివసిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదిలాగా నగరపాలక సంస్థ వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఇళ్ల స్థలాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అందుకని ఖచ్చితంగా వీళ్ళందరికీ 2 సెంట్ల స్థలాన్ని నగరంలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్తాను. అలాగే పారిశుధ్యానికి సంబంధించినటువంటి సమస్య, కార్మికులు మాత్రం ఉన్నారు. దాదాపు 850 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఈ పారిశుధ్య కార్మికులందరినీ కూడా నగరంలో ప్రజలందరికీ ప్రతిరోజు చెత్త 125 టన్నులు చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇదంతా డంపింగ్ యార్డ్ తరలిస్తా ఉన్నారు, కాలువలు శుభ్రం చేస్తా ఉన్నారు. కానీ కార్మికుల యొక్క సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. ఎక్కడ పడితే అక్కడ విఐపీలు, పెద్ద పెద్ద పోపు కాలనీలు, ధనవంతులు ఉన్నటువంటి కాలంలో ప్రతిరోజు రోడ్డు శుభ్రం చేయడం తప్ప శివారు కాలనీలకి, పేదలు నివసిస్తున్న దళిత వాడలకి ఎక్కడ కూడా ఒక్క కార్మికులు కూడా పంపించి శుభ్రం చేసే పరిస్థితి లేదు. ఇవాళ సాయంత్రం అయిన, రేత్రి అయినా, పగలైన తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు, ఎక్కడికక్కడ ఆందోళన కూడా చేస్తా ఉన్నారు. దోమల నివారణకి ప్రతి కుటుంబం ప్రతిరోజు ప్రతి నెలకు 2 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ. కానీ దోమల నివారణకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్కడ మురుగు ఉంది, ఎక్కడ తొలగించాలి, ఏమిటి, దాని మీద సమగ్రమైన ప్రణాళికే లేదు. ఆ తర్వాత ఈరోజు పోతురాజు కాలువ ఆధునీకరణ, ఒంగోలు నగరానికి ముంపు గురి కాకుండా కాపాడేటటువంటిది పోతురాజు కాలువ. ఈ పోతురాజు కాలువలో జమ్ము ఉంది, తొంగు ఉంది, చెట్లు ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంది, ఎట్ట పడితే అట్ట స్టాగ్నేషన్ అయిపోయింది. ఈ రోజు వరకు దాన్ని శుభ్రం చేయలేకపోతున్నారు. గత ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు వెచ్చించి పోతురాజు కాలువకు 2 వైపులా కాలువలు కట్టారు, 2 వైపులా గోడలు కట్టడం కోసం ప్రయత్నం చేసి టెండర్లు పిలిచారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని 85 కోట్లుగా మార్చేశారు. 85 కోట్లుగా మార్చారు కానీ పనులు ప్రారంభించలేదు. మొన్న వచ్చినటువంటి మెంతా తుఫాను కారణంగా వచ్చినటువంటి ఏదైతే ఉందో అప్పుడు ముంపు తొలగించడం కోసం హడావుడిగా చెత్త తొలగించారు తప్ప ఇంకా ఇటువంటి సమస్యని దాని మీద యుద్ధ ప్రాతిపదిక మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ క్షణమైనా సరే మళ్ళీ ముంపు వస్తే మాత్రం ఒంగోలు నగరం ముంపు గురికావడానికి అవకాశం ఉంది. అందుకని అటు నల్లవాగైనా, ఇటు పోతరాజు కాలమైనా దేన్ని కూడా పరిష్కారం చేయడానికి మీరు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. కనీసం ఒక అరగంట సేపు ఎక్కడైనా ఆహ్లాదంగా కూర్చున్నామంటే పార్కులు అయితే ఉన్నాయి, కానీ ఏ పార్కులో ఆ విధంగా లేదు. సుందరీకరణ పేరుతోటి డబ్బులు వస్తున్నాయి, రోడ్ల మీద రంగులేస్తున్నారు, ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర మహనీయులు ఫోటోలు పెడుతున్నారు, రంగులేస్తున్నారు. కానీ ఈరోజు పార్కుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి జిమ్ వస్తువులు కానీ, ఆట వస్తువులు కానీ ఇరిగిపోయినా, పగిలిపోయినా కనీసం వాటి రీమోడల్ చేసే పరిస్థితి లేదు. వాటికి తగిన యంత్రాంగం కూడా లేదు. ఉన్న కార్మికుల మీద పని భారం వేస్తా ఉన్నారు. దానికి ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్కుల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు కుక్కల నివారణ కేంద్రం ఉంది, కానీ కుక్కలు ఏ బజారుకు పోతే ఆ బజార్న ఎట్లా పడితే అట్లా కరుస్తూ ఉన్నాయి, దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే శ్మశానాలు, ఈరోజు హిందూ శ్మశానం వాటికి కావచ్చు, క్రిస్టియన్ శ్మశానం వాటికి కావచ్చు, ముస్లింస్ కి సంబంధించింది కావచ్చు, దేని మీద కూడా శ్మశానాల అభివృద్ధి, అక్కడ రోడ్లు వేయటం కానీ, నీళ్లు పెట్టడం కానీ, కరెంటు సౌకర్యం కల్పించడం కానీ ఎటువంటివి కూడా లేదు. మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్మశానంలో ఎంపోరియం పెడతామని చెప్పారు, దాని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశారు కానీ అది పనిచేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ సరిగా లేదు, మిషనరీ కూడా చెడిపోయింది. కాబట్టి ఈ విధంగా శ్మశానాల నిర్వహణ కూడా సక్రమంగా లేకుండా పోతా ఉంది. విద్యాలయాలు కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత 5 సంవత్సరాలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా ఏమాత్రం మీరు పరిష్కారం చేయలేదు. అందుకనే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప 5 ఏళ్ల కాలంలో కాలక్షేపం చేశారు. నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి చండీగఢ్ టూర్లు పెట్టేశారు. ఒక్కొక్క కార్పొరేటర్ వేల రూపాయలు ఖర్చు పెట్టి నగరపాలక సంస్థ నిధుల నుంచి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్ళి ఆ పట్టణం అలా ఉంది, ఈ పట్టణం అలా ఉంది, నిధులు వస్తాయని చెప్పేసి చూసి వచ్చారు. కానీ ఆ పట్టణాలకు అనుగుణంగా ఇక్కడ సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలోను, అలాగే ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయడంలోను చిత్తశుద్ధి లేకుండా ఉంది. పరిపాలన యంత్రాంగం కూడా సక్రమంగా లేదు. మున్సిపల్ ఆఫీస్ ఈ రోజు వరకు నిర్మాణం లేదు. ఏ ఆఫీసు పోయినా అక్కడ
రేకుల షెడ్లో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సరైన వర్షం వస్తే పైర్లు మొత్తం తగలబడిపోతున్నాయి. కాబట్టి ఈరోజు నగరపాలక సంస్థ మీరు సొంత భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిధులు కేటాయించకపోవడం కూడా సరైనటువంటిది కాదు. అలాగే అధికార యంత్రాంగం, ఒక కమిషనర్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్ల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఒక్క ఖాళీ పోస్టు కూడా మీరు పరిష్కారం చేయడం లేదు. శానిటేషన్ విభాగంలో 5 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, డిఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆయుర్వేద డాక్టర్ పోస్టు ఖాళీగా ఉన్నది. ఖాళీ పోస్టు చేయట్లేదు. అలాగే రెగ్యులరైజేషన్ సంబంధించిన దాని మీద కూడా అవసరమైనటువంటి సిబ్బందిని నియామకం చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టడం లేదు. అలాగే ఇటీవల కాలంలో అవినీతి నగరపాలక సంస్థ ఏసీపీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడుగా అవినీతి పెరిగిపోతుంది. పైనుంచి కింద దాకా పాలక వర్గం దగ్గర నుంచి కింద వరకు అధికారుల మీద నెట్టేస్తా ఉన్నారు. అందుకని పాలక వర్గం కూడా తీవ్రమైనటువంటి అవినీతి పాల్పడతా ఉంది. అలాగే ఈరోజు ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు 50% పెంచారు. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం 15%, ప్రతి సంవత్సరం 15% ఇంటి పన్ను పెంచుతా ఉన్నారు. ఇంటి పన్నుతో పాటు అదనంగా చక్రవడ్డీ సకాలంలో కట్టకపోతే చక్రవడ్డీ చేసి వసూలు చేస్తా ఉన్నారు. అపార్ట్మెంట్ కనుక నిబంధనల విరుద్ధంగా కట్టే పని అయితే అదనంగా వేసి 50% అదనంగా వాటి మీద కూడా ట్యాక్స్ వేస్తా ఉన్నారు. అందుకని భారాలు మోపుతున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి సౌకర్యాలు లేదు. గత బడ్జెట్ 250 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ పెట్టారు, కానీ పేదల యొక్క సంక్షేమం గురించి మీరు పట్టించుకోవట్లేదు. దళిత కాలనీల గురించి సంక్షేమ పథకాలు వాళ్ళకి అమలు కావడం లేదు. కాబట్టి వీటన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు 5 ఏళ్ల పరిపాలన ముగిసింది. ఇప్పటికైనా రాబోయే పాలకవర్గం అయినా సరే ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. స్పెషల్ ఆఫీసులు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము